షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. నేను మీ కాజల్. విలేజ్ వంటిల్లు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. సో ఈరోజు నాకు చేప తినాలనిపిస్తుంది. సో ఈసారి నేను ఏం చేయబోతున్నానంటే, నేనే చేప తీసుకొని దాన్ని కట్ చేయించి మా మామ దగ్గర తీసుకెళ్ళి వండించుకోవాలని అనుకుంటున్నాను. మరి వై లేట్, వెళ్ళి చేప చూసేద్దామా? హాయ్ అన్న. అక్క నమస్తే. అక్క నమస్తే. సరే, సో నాకైతే ఈరోజు చేపలు తినాలనిపిస్తుంది. ఓకే, లైవ్ అయితే కొంచెం ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి, అండ్ ఇక్కడ అందరూ మీ దగ్గరే తీసుకుంటారు కాబట్టి నేను మీ దగ్గరకు వచ్చిన. సో ఏ చేప తీసుకుంటే బెటర్ అంటారు? చేప బంగారు తీగ బాగుంటుంది అక్క. బంగారు తీగ? సరే, నువ్వు చెప్తే నేను కాదంటానా. ఒక 2 చేపలు బంగారు తీగలు తీసేయండి. టేస్ట్ అయితే అదురు ఉండాలి. మళ్ళా టేస్ట్ ఉంటుంది. రక్తం కన్నా చాలా పనిచేస్తుంది మనిషికి, బ్లడ్కి రక్తం కన్నా చాలా పనిచేస్తుంది బంగారు తీగ అనేది. అవునా? టేస్ట్కి టేస్ట్, అండ్ అలాగే టేస్ట్ బ్లడ్ ప్యూరిఫై చేయడానికి కూడా చాలా మంచిగా పనిచేస్తుందంట. చూసారా, చేప తీసుకోవడానికి వచ్చేసరికి ఒక కొత్త ఇన్ఫర్మేషన్ దొరికింది. దొరికిందమ్మా, దొరికింది. ఇంకో బంగారం దొరికింది. తిందామంటే సిగ్గు పోతుంది. ముద్దు పెట్టుకుంటారా కొద్దిసేపు? వద్దమ్మా. వండర్ఫుల్. దీంట్లో చన ఉంటుంది అన్న? ఇదా గుడ్డు ఉందా, గుడ్డు లేదనమాట. ఇది మొగ చేప, ఆడ చేప అంటారు. ఓకే. ఈ టైంలో వర్షాకాలం కాబట్టి ఖచ్చితంగా గుడ్డు వచ్చే టైం అనమాట ఇది. సన్న పొట్టు తీస్తున్నారా? అవునా అక్క? ఓకే. ఈ మధ్య స్కిన్లెస్ చేపలు చేస్తున్నారు కదా, అట్లా బాగుంటుందా ఇట్లా బాగుంటుందా? ఇదే బెస్ట్. చెన్న ఉన్నట్ట దాంట్లో? అవును, చిన్న ఉంది అక్క. ఈ గుడ్డ అక్క ½ కేజీ అనుకుంటా కదా చెన్న? ఒక 1/2 కిలో ఉంటుంది. ఒక కోట్ల పిల్లలు ఉంటాయి అనమాట. ఈ టైంలో గుడ్డు తినొచ్చు. మళ్ళీ ఒక నెల తర్వాత తినడానికి ఛాన్స్ బాగుంటుంది. ఎందుకంటే ఇది గుడ్డు పెట్టే టైం కాబట్టి ఆ టైం తినేమో మోషన్ పెడతాయి. ఈ టైంలో తింటే హెల్త్ చాలా బాగుంటుంది అమ్మా. విటమిన్స్ చాలా బాగుంటాయి ఇందులో. థ్యాంక్ యూ మహేష్ అన్న, మంచి చేప. ధన్యవాదాలు అక్క. మామా రాకూడరా. మామ ఏం చేస్తున్నావు? తంగేడు పూలు తింటున్నా. అదేంది, ఇది కూడా తింటారా? తంగేడు అంటే మనం వండుకొని తినలేం కానీ తంగేడు పూలు డయాబెటిక్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది ఇది. అంటే మన వంట ప్రోగ్రాంలో ఎట్లా దీన్ని వంట చేయలేం కదా, అందుకని తిని చూపిస్తున్నా ఆయన. సో మెడిసినల్ ప్లాంట్ అంటాం. ఏమంటారు? మెడిసినల్ ప్లాంట్. మెడిసినల్ ప్లాంట్. తంగేడు తల్లి లాంటిది అంటారు. అబ్బో, మన తెలంగాణ వాల్యూస్ ఉన్నాయి. తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మలో ప్రధానమైన పువ్వు ఇది. ఇంకోటి తెలుసా, ఈ తంగేడు పుల్ల ఉంటుంది కదా, ఇలా తీసుకొని ఉదయాన్నే ఇట్లా అంటే యాపుల్లలాగా మనం యాపులతో చేస్తాం కదా, అట్లా కానుగ పుల్ల, యాపుల్ల, ఇటు తంగేడు పుల్లతో ఇది రసం అంతా వేయాల్సిన రసంలే మింగితే చాలా ఆరోగ్యానికి మంచిది. అంతేకాకుండా ఈ పండ్లు ఉంటాయి కదా, పండ్లు కొంచెం లూజుగా పండ్లలో ఏ సమస్య ఉన్నా కూడా అది క్లియర్ చేస్తుంది. ఓకే, నివారణ అన్నమాట. నివారణ. ఒకసారి నాకు పండు ఊగుతుంటే వారం రోజులు తంగేడు పుల్ల తిన్నా, పోయి ఖర్చుకునేది అట్నే ఫసక్ అంతే. దెబ్బగుట గుట్టముట. అవును, ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయి తంగేడులో. అందుకే నేను ఉదయం పూట వచ్చాను. ఇంతకు నువ్వేమో కవర్ పట్టుకొని వచ్చినావు, ఏంటది? నువ్వే తీసుకొస్తున్నావు కదా, అందుకే ఈసారి నేనే తీసుకొచ్చిన. ఎందుకు నీకు కష్టము? ప్రతిసారి మా మామ కష్టపడుతుండు. ఈ బంగారు చేతులతోటి బంగారు తీగ తీసుకొస్తే మా బంగారమైన మామ నాకు బంగారంలా మా మామ బంగారంలా నాకు కొట్టి వండి పెట్టాలని అక్కడెక్కడ నుంచో తీసుకొచ్చిన తెలుసా. కట్ చేసుకొని వచ్చినట్టుండవే, నాకేం పని పెట్టకుండా. మరి నువ్వు అంత కష్టపడుతుంటే నేను చూడలేకపోతున్నా మామ, అందుకే చేయించి నేనే దగ్గర ఉండి చేయించిన. చూడు, ఇది కూడా చెప్తున్నా నేను. మరి నువ్వు చెప్పగలవు ఏది అక్కడ ఉన్న తీసుకొచ్చేసిన అమ్మాయి అని. కాదు, నేనే దగ్గర ఉండి చేయించాను. సరేనా? నేను చక్కగా దీని గురించి కూడా చెప్పావు, ఒక మెడిసిన్ ప్లాంట్ గురించి ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. ఎవరైతే డయాబెటీస్ ఉంటారో వాళ్ళకి ఇది తంగేడు పుల్ల రసము చాలా మంచిది అని చెప్పేశావు. సరే, మరి నాకు ఆకలి అవుతుంది. నీకు తెలుసు కదా టైం అయితే నేను అసలు ఎవరికి వినను. స్టార్ట్ చేద్దామా? బాగా అయితే
మామ నువ్వే బంగారు తల్లివి. ఉమ్. అందులో నువ్వు మళ్ళీ బంగారు తీగ తెచ్చావు. అయ్యో. నేనెంత బంగారంగా వండి పెట్టాలి? అవును. అందుకని మనం బంగారంగా వండి పెట్టాలి అని అంటే ఏంటంటే అందరిలాగా కాకుండా ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో చేసుకునే చేపల కూర అది కాకుండా పూర్వకాలం అంటే అప్పుడు నూనె ఉండేది కాదు. ఓకే. నూనె లేకుండా స్వచ్ఛంగా నేను చేసి నీకు పెడతా తిని చూడు. నూనె లేకుండా అసలు నూనె వాడను నేను. నూనె లేకుండా కూడా చేపల కూర చేసుకోవచ్చు. అమ్మ బాబోయ్, ఎంత హెల్త్ ఫిష్ హెల్త్. నూనె లేకుండా అంటే ఇంకా డబుల్ హెల్త్, డబుల్ బెనిఫిట్స్ అన్నమాట. డబుల్ బెనిఫిట్స్. స్టార్ట్ చేద్దాము. ఓకే. ఇది దీంట్లో ఇంగ్రీడియంట్స్ అన్ని వేయించుకోవాలన్నమాట. ఓకే. ఇప్పుడు ఇది ఉందనుకో, కడాయి పెట్టుకొని పెట్టేసుకున్నాము. ఇప్పుడు మనం మట్టి కుండ కదా నేను వాడేది, ఈ రోజు ఎందుకు కడాయి వాడుతున్నాము? మట్టి కుండలో వేయించుకోవడానికి టైం పడుతుంది. అమ్మా, అది మన దగ్గర లేదు, నాకు ఆకలి అవుతుంది. అది కాబట్టి ఇప్పుడు ధనియాలు వేసుకోవాలి ఫస్ట్. ఓకే. అంతా ఈ మెజర్మెంట్ ఉంటుంది ఇక్కడ. ఓకే. 1 2 ఇలా వేసుకున్నాం. ఓకే. ఈ 2 వేసుకున్న తర్వాత 1 గుప్పెడు జీలకర్ర వేసుకోవాలా. ఇది రూల్, మెజర్మెంట్. ఓకే. బా అది అంటున్నావే, నేర్చుకున్నా కదా. జీలకర్రలో సగం మెంతులు వేసుకోవాలి. ఓకే. మెంతులు జీలకర్ర మనం తీసుకున్నాము, దానికి ఇది వేసుకోవాలి. వేసుకొని చిట్పట్ మంచి సువాసన వస్తుంది. అవును. ధనియాలు, జీలకర్ర, మెంతులు, ఇన్ని మిరియాలు వేసుకోవాలి. ఓకే. కొన్ని మిరియాలు వేసుకోవాలి. అది వేసుకున్న తర్వాత తగినంత వేసుకొని వీలైతే ఇంత కరివేపాకు కూడా వేసుకోవాలి దాంట్లో. కొంచెం తిప్పేసి చెప్తా. ఇది మెయిన్ మసాలా. ఓకే. ఇంగ్రీడియంట్స్ ఇది దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. బాగా వేగాయి. వేగిన తర్వాత మనం రోల్లోకి డమ్ చేసుకోవాలి. ఇప్పుడు పొగలు వస్తున్నాయి. ఏదైతే మనం వేయించుకున్నామో ధనియాలు, జీలకర్ర, కరివేపాకు, మెంతులు అండ్ మిరియాలు వేసుకొని దీన్ని బాగా ఇప్పుడు ఇలా దాన్ని బాగా నలిగేదాకా ఇది చేయాలా. మెత్తగా దంచుకోవాలి. మెత్తగా అయిపోతే రోల్ కదా, మనం మిక్సీలు వాడకపోతే కాబట్టి రోట్లోనే అన్ని. అవును. ఇది ఎక్కడ రెసిపీ అంటే ఈ మధ్య కాలం అయితే అందరు నూనెనే వాడతారు కదా. అవును వాడతారు కానీ మరి ఇది నేనైతే ఎప్పుడు తినలేదు. ఆయిల్లెస్ ఫిష్ ఎప్పుడు తినలేదు నేను. మామా వాసన ఎంత వస్తుందంటే ఇంక వంటిన తర్వాత చాలా ఉన్నాయి మామ రెసిపీకి. చాలా సింపుల్ రెసిపీ. అంటే ఎల్లిపాయ దంచితే అయిపోయింది అంతే. ఎల్లిపాయలు వస్తున్నా, ఒక ఉల్లిపాయ ఎందుకో, కత్తి ఎందుకో. ఓకే మామ. ముందు కత్తి. ఉల్లిపాయ. ఇలా వేసుకోవాలన్నమాట. ఈరోజే నా అద్దాలు ఇరిగిపోయినాయి, నువ్వు గమనించలేదు నన్ను. అరే అందుకేనా ఇంత హ్యాండ్సమ్ గా కొడుతున్నావు? ఏం సంగతి అబ్బా, మామ ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నాడా అనుకున్నా. వాట్ అనుకున్నా. ఇదా దిశో అనుకున్నావు ఇప్పుడు. ఇలాగే బాగున్నా మామ. అవునా? అద్దాలు లేకుండా అయితే ఇంకొన్ని రోజులు ఇట్లా తారాడాల్సి వస్తుంది. కాజల్ ఎక్కడున్నావు అమ్మా? ఇందాకేమో పొడి, ఇప్పుడేమో ముద్ద. ఇప్పుడు ఆ చేపలు అందుకో, ఇట్లా చేపలను ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఈ మసాలా కలిపేసుకోవాలన్నమాట. ఓకే. మ్యారినేట్
మ్యారినేట్ కాదు, ఇంకా డైరెక్ట్ పెట్టడమే పొయ్యి మీద. ఖతం అయిపోయి. అంటే ఇప్పుడు మామూలు కలుపుతున్నావు అయితే కదా. ఇది నూనెలో వేయించుకుంటారు. ఓకే. పసుపు వేసుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలి. ఇప్పుడు ఉప్పు పొడి వేసుకోవాలి. సాటిస్ఫాక్షన్ కాదు, పాడు కాదు, అది ఆర్డర్ ప్రకారం వేస్తున్నా. ఓ ఉప్పు అందుకు కొంచెం తగినంత ఉప్పు వేసుకోవాలన్నమాట. మంచి సువాసన కదా. ఈ చేతులతో పక్కన పెట్టు. పరిమళము, సువాసన అన్నీ వస్తాయి. ఇప్పుడు మనం ఇంత ముందుగానే నానబెట్టుకున్న ఏదో చింతపండు, ఇది మెయిన్. ఇప్పుడు చేపలు ఇక్కడ పెట్టు. ఈ చింతపండు పులుసు పోసుకుందాం అందులో. కొంచెం చేపల కూర పుల్ల పుల్లగా ఉంటే బాగుంటుంది కదా. ఇంకా దీనికి నూనె ఎక్కడ అవసరం ఉంది? ఏం అవసరం, నూనె అడిగి. ఇప్పుడు మనం దీన్ని ఇలా పెట్టేసుకుందాము. ఇప్పుడు కొత్తిమీర ఇట్లా వేసుకొని, యాక్చువల్గా అయితే అన్నిట్లో లాస్ట్ వేస్తాము. ఇది కూడా లాస్టే కదా, అయిపోయినట్టే. మరి దీనికి ఆవిరి తగలాలి. ఆవిరి తగలాలంటే మూత పెట్టకుండా ఇలాంటి పాత్ర బోధించాలి. అయితే అప్పుడు ఆవిరికి ఉడుకుతుంది ఏ కూర అయినా కూడా. ఇప్పుడు దమ్ బిర్యానీ అంటే దమ్ అంటే ఆవిరే కదా, అట్లా పెట్టినప్పుడు ఆవిరి అంతా తగిలి ఆవిరితో ఉడికింది చాలా టేస్ట్ ఉంటుంది. కాబట్టి మనం ఈ ప్రయోగం చేసాం. కొడల గుమ్మ 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 అనే వాసన వస్తూ ఉంది. తీసుకుంటాము. అన్ని ఫ్లేవర్స్ వాసన వస్తుంది మా అరోమా. ఇట్లా కలర్ చూడ ఎంత బాగా వచ్చిందో. నూనెతో అవసరం చెప్పుకున్నది. అవును. ఇప్పుడు ఈ రెసిపీ చూసిన తర్వాత నాకు తెలిసి చేపలు వండేటప్పుడు ఎవరు ఫిష్ ఆయిల్ అసలు ఆయిలే వాడరు అన్నమాట కదా. అవును, 100% అదే. ఇప్పుడు ఫైనల్ టచ్. మనకి ఫైనల్ టచ్ కూడా ఉందా? ఫైనల్ టచ్ మనము మంచి గుమ్మగుమ్మ స్మెల్ వస్తుంది కదా, కొంచెం వాటర్ ఉంది. దాన్ని కంట్రోల్ చేయడానికి కోసం కొంచెం ఇది వేసుకోవాలన్నమాట. ఓకే. ఏదైతే మనం దంచి పెట్టుకున్నామో పౌడర్. ఓకే. ఏదైతే పొడి దంచి పెట్టుకున్నామో అది వేసుకుంటున్నాం. అలా టెక్నిక్గా వేసుకోవాలన్నమాట. ఓకే. అలా వేసుకొని కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది పులుసు దగ్గరికి వస్తుంది. ఇప్పుడు సెకండ్ టైం కొత్తిమీర గార్నిషింగ్. ఓకే. ఇంతకుముందు మనం వేసింది నాకు తెలిసి అది కలిసిపోయి ఉంటుంది, అది కూరలో కలిసి ఉంటుంది. ఇది గార్నిష్, జస్ట్ గార్నిష్ అండ్ ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు కరెక్ట్ దింపేటప్పుడు వేస్తుంది. లైట్గా కలుపుకోవాలి, ఎందుకంటే ముక్కలు తెగిపోతాయి. కానీ కొడలా బ్రహ్మాండంగా అయింది చేపల కూర. వేడి చేపల కూర ఇలా టేకాకులో పెట్టి నీకు ఇస్తా. నా బంగారు కోడలికి బంగారు చేపను బంగారంగా అందిస్తున్నాను. నువ్వు కంగారు పడకుండా తిని నాకు ఎలా ఉందో చెప్పు. ఓకే. బంగారు కోడలికి బంగారు తీగ, అంతే కదా? నో డౌట్. ఫస్ట్ టేస్ట్ చేసి దాని తర్వాత నేను మాట్లాడతా. నీ లైఫ్లో ఫస్ట్ టైం తింటుంటావు ఇలాంటి నూనె లేకుండా చేప. ఫిష్ కర్రీ వితౌట్ ఆయిల్. ఓకే, తింటున్నా. అసలు ఎంత అద్భుతంగా ఉందంటే అంత అద్భుతంగా ఉంది. అమేజింగ్ అంటే అమేజింగ్గా ఉంది. యమ్మీ. మీరు కూడా డెఫినెట్లీ ట్రై చేసి చూడాలి. అండ్ రెండోది ఏంటంటే వెరీ గుడ్ థింగ్ అబౌట్ దిస్ రెసిపీ ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఈ చేప తింటే బ్లడ్ ప్యూరిఫై అవుతుందంట. సెకండ్ థింగ్ ఏంటంటే మనం దీంట్లో ఆయిల్ అసలు వాడలేదు. నౌ బికాస్ వీఆర్ గెటింగ్ టూ మచ్ హెల్త్ కాన్షియస్,
మనం దీంట్లో ఆయిల్ వాడలేదు అండ్ ఈ రెసిపీ నేను ఎక్కడ చూడలేదు వితౌట్ ఆయిల్ అనేది. అండ్ ఇంత టేస్టీగా ఈజీగా చాలా చక్కగా యమ్మీ ఫిష్ ఖచ్చితంగా మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. మీరే చెప్తారు దట్ అమేజింగ్ డిష్ని మీరు ప్రిపేర్ చేసి మాకు చూపించారు అని మీరే అంటారు. సో డెఫినెట్గా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ ఇది.